నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదలకు మంచి చేశాం. వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించండి. నాయుడుపేట సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైకాపాని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం. నెల్లూరు నగరంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో జగజ్జీవన్ రామ్ కు వేర్వేరుగా ఘన నివాళులు అర్పించిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎంఆర్పీఎస్ నాయకులు. పేద ముస్లింలకు రంజాన్ తోఫా. గూడూరులోని బాలాజీ నగర్ లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో దాతల సహకారంతో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన సంస్థ ప్రతినిధులు. పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ప్రభుత్వానిదే. అయితే గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని చరిత్ర చంద్రబాబుది అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా నాయుడుపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. త్వరలో జరగబోవు ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా గురువారం సాయంత్రం బస్సు యాత్ర నాయుడుపేటకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. చేతబూనిన జెండాలు ఊపుతూ జగన్ కు తమ మద్దతు తెలిపారు. సభకు హాజరైన సీఎం జగన్ ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సభా వేదికపై ఉన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేల అభ్యర్థులు మేరుగ మురళీధర్, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పార్టీ సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, గూడూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత, నాయకులు మీరారెడ్డి తదితరులకు అభివాదం చేస్తూ పలకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత మనది అని తెలిపారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకున్న చరిత్ర వారిదంటూ విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సూలూరుపేట, గూడూరు, సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థులు కిలివేటి సంజీవయ్య, మేరుగ మురళీధర్, కాకాని గోవర్ధన్ రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నాయుడుపేటలో మన తిరుపతిలో ఈ రోజు ఓ మహా జన ప్రభంజనం కనిపిస్తా ఉంది. ఇవాళ ఇక్కడ ఇలా కన్నులెత్తి చూస్తే ఇసుక వేసినా కూడా రాలనంతగా ఓ జన సముద్రం కనిపిస్తా ఉంది. ఈ రోజు ఇక్కడ ప్రపంచం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతున్న ఈ సభ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించాలని కోరుతూ దానికి అడ్డు తగులుతా ఉన్న దుష్ట చతుష్టయాన్ని వారి కూటమి మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చిన నా ఆత్మ బంధువులైన నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వలు, నా తాతలు, సోదరులు, స్నేహితులు, మరో 5 వారాల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు ద్వారా మన పేదలు, మన రైతన్నలు, మన పిల్లలు, మన అక్క చెల్లెమ్మలు, మన అవ్వ తాతలు, మన పేద సామాజిక వర్గాలు వీరందరి భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు ఈ రోజు మనం వేసే ఓటుతో. కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టుల్లో వాదించిన వారికి ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పేదలకు ఇచ్చిన మనకు మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది అంటూ ఆ సామాజిక వర్గాలకే టీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందించిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం. తమ ఇంటికే వచ్చి
ఆ అవ్వ తాతల చేతుల్లో ఆ పెన్షన్ పెడతా ఉంటే చూడలేక చూసి జీర్ణించుకోలేక ఏకంగా 58 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖున అది ఆదివారం అయినా కూడా అది సెలవు దినమైనా కూడా తెల్లవారక మునిపే వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చిక్కడి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడుగా ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్ చేతిలో పెడతా ఉంటే గత 58 నెలలుగా జరుగుతా ఉండే ఈ కార్యక్రమం ముఖ్యమైన హామీలు అంటూ ఆయన ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, మోడీ గారి ఫోటో కింద ఆయన సంతకం ప్రతి ఇంటికి పంపించాడు. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ చేశాడా? మహిళల పేదవాడి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి పేదవాడి ఇంట్లో నుంచి కూడా వాళ్ళకు జరిగినటివన్నీ కూడా చెప్పి ఆ ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక స్టార్ క్యాంపెయిన్ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను. నాకు తమ్ముడు లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు గురుమూర్తిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. సంజీవయ్యను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు అన్న లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు సంజీవయ్యపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. గూడూరు నుంచి మురళన్నను పరిచయం చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు మురళన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. వెంకటగిరి నుంచి రామును పరిచయం చేస్తా ఉన్నాను. నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు రామ్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ పార్లమెంట్ కి సంబంధించిన వెంకటగిరి సర్వేపల్లి శాసనసభ్యుడు, మంత్రి, నా సహచరుడు, అన్ని రకాలుగా కూడా నాకు దగ్గరవాడు, నా స్నేహితుడు, అంతకన్నా ఎక్కువే అని కూడా చెప్పాలి. కష్టకాలంలో పార్టీ బాధ్యతలు తాను భుజాల మీద వేసుకుని గట్టిగా నిలబడ్డాడు, గట్టిగా తోడుగా ఉన్నాడు. గోవర్ధన్ అన్నకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కూడా ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తాము. ఆయన పిలుపు ఒక ప్రభంజనం, ఆయన పేరే ఒక నినాదం. సోదరులారా, మన జగన్ నినాదంతో ఈ దిక్కులు పిక్కటిలాలి, శత్రువుల గుండెల్లో భూకంపం పుట్టాలి. నాతో గొంతు కలిపి ఒక్కసారి జై జగన్, జై జగన్. సార్, ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి సాధారణ ప్రభుత్వ ఉద్యోగినైన నన్ను 2 సార్లు ఎమ్మెల్యేని చేశారు. ఇప్పుడు 3వసారి మీ సైనికుడిగా నన్ను పోటీలో నిలిపారు. అందుకు మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్, మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు ఏ వలలో, మేకలో, మగ్గాలో ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించామని గొప్పగా చెప్పుకున్న పాలకులను చూసాం. కానీ ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న పెత్తందారి వ్యవస్థకు మూల పురుషుడు చంద్రబాబును చూసాం. బీసీలు తోకరు కత్తిరిస్తా అన్న ఆ మనిషి అహంకారాన్ని చూసాం. కానీ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మిమ్మల్ని అందరినీ ఆదరిస్తూ మీ చేతుల్లో ఉండాల్సిన పనిముట్లు కాదు, రాజ్యాధికారం అని మా వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను, మంత్రులను చేసి సామాజిక సాధికారతకు కల్పించిన ఏకైక పాలకులు మీరే సార్. సార్, అంతెందుకు, నన్ను తీసుకోండి. ఒకప్పుడు ఆలయ ప్రవేశం లేని సామాజిక వర్గం నాది. అలాంటిది ఏకంగా నాకు టీటీడీ బోర్డులో చోటిచ్చి సీఎం జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. దేశ మాజీ ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఆయన విగ్రహానికి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కనకట్ల రఘురాం ముదిరాజ్ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడ వారికి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటకృష్ణయ్య, రమణయ్య గౌడ్, బలరామయ్య నాయుడు, సురేంద్ర, సాయిరాం, శ్రీనివాసులు, సుబ్బారావు, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవనరావు గారి 117వ జయంతి రోజు ఆయన
అణగారిన వర్గాల కోసం ఈ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న అణగారిన వర్గాల వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు రావాలనే ఒక మంచి ఆలోచనతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి బాబు జగజీవనరావు గారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా ఉప ప్రధానిగా అప్పటి ప్రధాని మంత్రివర్యుల్ని ఒప్పించి దళితులకి, గిరిజనులకి, వెనుకబడిన కులస్తుల వారికి స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ కోసం అమలుపరిచేదానికి కృషి చేసిన ఏకైక వ్యక్తి బాబు జగజీవనరావు గారు. ఆయన చేసిన ఈ యొక్క సంస్కరణలు, సంక్షేమ పథకాల వల్ల ఈరోజు దళితులు, వెనుకబడిన కులస్తుల వారు సర్పంచుల కాడి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా, అదేవిధంగా ఉద్యోగుల్లో చిన్న స్థాయి గుమస్తా నుంచి కలెక్టర్ దాకా ఈరోజు అనేక పదవుల్లో ఉన్నారనంటే బాబు జగజీవనరావు చేసిన కృషి ఫలితమని ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు బాబు జగజీవనరావు స్టేట్ అధ్యక్షుడిని. ఈరోజు భారతదేశ మాజీ ఉప ప్రధాని, బడుగు వర్గాల హక్కుల పరిరక్షకుడు బాబు జగజీవనరావు గారి 117వ జయంతి జరుపుకుంటున్నాము. ఆయన బీహార్ స్టేట్లో ససారాం కాన్స్టిట్యున్సీలో దాదాపు 7 సార్లు ఒకే నియోజకవర్గంలో ఆ రోజుల్లో గెలవటం అనేది రికార్డ్ బ్రేక్. అతను వరల్డ్లోనే రికార్డ్ బ్రేకు. 7 సార్లు ససారాం కాన్స్టిట్యున్సీలో విన్ అవటం అంటే సామాన్య విషయమే కాదు. అతను రాష్ట్ర సెంట్రల్ మినిస్టర్గా రైల్వే శాఖలో పనిచేసినాడు. రైల్వే శాఖలో పనిచేసినప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి అందరికీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడంలో బ్రహ్మాండంగా చేశాడు. అదేవిధంగా వ్యవసాయ శాఖలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక అరుంధతివాడ ప్రాంతంలో కొలువైన మాతమ్మ దేవాలయం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బాబు జగజ్జీవన్ రావు దేశానికి చేసిన సేవలను ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోవింద శ్రీనివాసుల మాదిగ తదితరులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్ నాయకులు దారా రమణయ్య, కనుపూరు శివయ్య, కుమార్, మీరయ్య, అశోక్, కుంచం లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, పవన్, కుబేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి సందర్భంగా ఈరోజు గూడూరు అరుంధతిపాలెంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మన మాజీ సోదరులు, మాజీ ఎంఆర్పీఎస్ నాయకులందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గూడూరు రూరల్ మండలంలో గత 20 సంవత్సరాలుగా నేను వర్క్ చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. గత 5 ఏళ్లుగా వైకాపా అరాచక పాలన సాగిందని, ఆ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని సత్యనారాయణపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో 3, 5 డివిజన్లకు చెందిన పలువురు టీడీపీలో చేరారు. నెల్లూరులోని సత్యనారాయణపురం ప్రాంతంలో నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర అభ్యర్థి పొంగూరు నారాయణ, వారి కుమార్తె సింధూర పాల్గొన్నారు. 3, 5 డివిజన్లకు చెందిన పలువురు టీడీపీలో చేరారు. వారికి నారాయణ, సింధూర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు. యువత భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారంటీ అని నారాయణ వివరించారు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరగాలి. నాయకులకి 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించే హక్కు ఉంటుంది. ఈ 5 సంవత్సరాలను తప్పు చేస్తే సాగనంపటమే. అందుకని ఏ నాయకుడైనా ఎంతో జాగ్రత్తగా పరిపాలన చేస్తారు. పరిపాలన అంటే అటు పేదలు, నిరుపేదలకు సంక్షేమాలు చేస్తూ యువతను దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ కూడా చేయాలి. డెవలప్మెంట్ చేయకుంటే మన పిల్లల భవిష్యత్తు ఉండదు. పిల్లల భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు.
అసలు డెవలప్మెంట్ అనే ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన అసలు ఆలోచన లేదు. అందుకే ఈ రాష్ట్రం ఈ విధంగా తయారైపోయింది. ఎక్కడ పట్టినా అరాచక పాలన, ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని జైల్లో పెడతామా, ఇది తప్పితే ఏం లేదు. ఆ టేబుల్స్ అన్ని గ్రానైట్ వేయించాను, పుట్టపెట్టి ఫినిషింగ్ వేయించాం. కేఎఫ్సీని మోడల్గా తీసుకున్నా. కేఎఫ్సీని చూస్తుంటారు. ఆ కేఎఫ్సీని మోడల్గా తీసుకొని ఎన్విరాన్మెంట్ చేస్తే అది మూసేశారు. సరే, పార్కులు నేను మంత్రి అయ్యేటప్పటికి 2 పార్కులు ఉన్నాయి నెల్లూరులో. ఆ రోజు అధికారులు అడిగాను, పార్కుల స్థానాలు ఎక్కడెక్కడ అన్ని బయటికి తీయంటే నెల్లూరులో అన్ని తీశారు. అన్ని శాంక్షన్ ఇచ్చాను, బ్రహ్మాండంగా తయారు చేశారు. జిమ్ ఎక్విప్మెంట్ ఇచ్చా. ఎక్కడికి పోయినా పిల్లలు ఆనందంగా ఆడుకుంటున్నారు. ఇవన్నీ నన్ను ఎవరు అడగలా. నెల్లూరులో ఉన్న పార్కులని చెప్పిన ఎవరు అడగలా. షీర్వాల్ టెంపుల్స్ ఇల్లు కట్టమని ఎవరు అడగలా. నెక్లెస్ ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ, నాయకులు మధు, విజేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు గత 7 ఏళ్లుగా చేయూత అందించే అవకాశం కలిగిందని ఇన్నర్ వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు స్నేహలతారెడ్డి అన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి నెల 5వ తేదీన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్లబ్ల ప్రతినిధుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా జట్టి పవిత్ర, సురేంద్రారెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు మాజీ అధ్యక్షురాలు స్నేహలతారెడ్డి తదితరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి క్లబ్ సభ్యులు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. దివ్యాంగులు కూడా వారికి చేతనైన చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేందుకు ప్రయత్నం చేయాలని వారు వివరించారు. వాళ్ళ ద్వారా మనము డిజేబుల్ పీపుల్కి కార్యక్రమం ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ 5,000 డొనేట్ చేస్తున్నాము. ఇది స్టార్ట్ చేసి కూడా 7 ఇయర్స్ అయింది. చాలా సంతోషంగా ఉంది మాకు ఇంత మంచి కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్నందుకు. మా మెంబర్ అయినటువంటి పద్మా గ్లాసెస్ పద్మక్క వాళ్ళు, మా మెంబర్ అయినటువంటి పవిత్ర, తను జట్టి పవిత్ర సురేంద్ర గారు ఈరోజు 5,000 డొనేట్ చేశారు. వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇక్కడ మంజుల అనే అమ్మాయి నేర్చుకునింది. ప్రతిసారి ఎందుకు చెప్తున్నామంటే మేము అమ్మాయి 1 మంత్లో నేర్చుకుని 6 మంత్స్లో నేర్చుకోవాల్సింది. మహిళా మండలి వాళ్ళే మిషన్ మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో గత 7 సంవత్సరాల నుంచి మనం ఈ రెడ్ సంస్థ ప్రోగ్రామ్ని నిర్విరామంగా ప్రతి నెల 5వ తారీఖున మనం ఇవ్వడం జరుగుతుంది. మమ్మల్ని ప్రతి మెంబర్ కూడా మా సేవా కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఇచ్చేదానికి రెడీగా ఉంటారు ప్రతి నెల. దాంట్లో భాగంగానే ఈ నెల జట్టి పవిత్ర గారు మరియు సురేంద్ర గారు వాళ్ళ సహకారంతో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మహిళా మండలి ఇన్నర్ వీల్ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆ 2 సంస్థల యొక్క సభ్యులు ప్రతి నెల 1 లేదా 2 మాకు వారు ఈ నెలకి సామాన్లకు ఖర్చు అయ్యే అమౌంట్ అంతా కూడా మేడం వాళ్ళే ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి కారణం ఏంటంటే రోహిణి మేడం గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ నెల స్పాన్సర్ అయినటువంటి పవిత్ర గారికి కూడా మా రెడ్ సంస్థ తరఫున మరియు కార్యవర్గ అందరి తరఫున కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మా రెడ్ సంస్థ కుటుంబ సభ్యులు దివ్యాంగులైనటువంటి వారికి మా మిత్రుడు లోకేష్ మరియు శ్రీతేజ గారుల పాప అయినటువంటి ఆద్య పుట్టినరోజు సందర్భంగా కూడా వారికి భోజనం సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు, రెడ్ సంస్థ సభ్యులు విష్ణువందన, అనిత, శ్రీనివాసాచారి, సుధీర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్ తోఫాను దాతల సహకారంతో అందించడం జరిగిందని సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ తోఫా అందజేశారు. పట్టణంలోని బాలాజీనగర్లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని పేద ముస్లింలకు 25 రకాల ఫలసరుకులను అందజేశారు. దాతలుగా
లలితా బ్రాండ్ వెంకటేశ్వర్లు, నారాయణ వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ రంజాన్ పండుగను పేదలందరూ ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశామన్నారు. ఇందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆయన వివరించారు. పిల్లలు కూడా చాలా చక్కగా ఎదిగేదానికి పైకి మంచి స్థాయికి పోయేదానికి కూడా మంచి దోహదపడుతుంది. అదేవిధంగా ఈ ఒక రంజాన్ మాసంలో ఈ వంటంలో ఈరోజు ఇక్కడ రంజాన్ తోఫా ఇస్తున్నాం, సమకూరుస్తుంది. ఎందుకంటే మన కుటుంబం అనుకుంటున్నాం, మనం అందరూ ఎట్లా రంజాన్ రోజు చక్కగా బిర్యానీ అన్నీ చేసుకొని ఉంటారు, అదేవిధంగా ఉండాలనేది ప్రగతి సేవా సంస్థ ధ్యేయం కూడా. అందుకని రేపు మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఏదైనా ఉంటే ముందుగానే మాకు చెప్పండి. ఎందుకంటే వాళ్ళకందరికీ రేపు 10వ తేదీ అరేంజ్ చేసేదానికి మేము ముందుగానే ప్రిపేర్గా ఉంటాము. అంటే ఎంతమందికి అని ఉంటుంది, ఒక 70 మందికా 80 మందికా అని, అది ముందుగానే మాకు ఇన్ఫామ్ చేస్తే దాన్ని మేము రాసుకొని కరెక్ట్గా ముందు రోజే ఇచ్చేస్తాం. పాపం ఈరోజు కూడా ముస్లిం సోదరులు కొంతమంది మనల్ని అడగటం జరిగింది, కానీ మనం ఒక 60 మందికే సెట్ చేసుకుని ఉన్నాం కాబట్టి శక్తి మేర ఇచ్చారు మా వెంకటేశ్వర్లు, నారాయణ. రంజాన్ చక్కగా చేసుకొని వచ్చే సంవత్సరానికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఈ ప్రగతి సేవా సంస్థను మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మా కుటుంబం అంతా కూడా ఒకటే. ఇంకా మరికొందరు మాట్లాడారు. సేవా లక్ష్యం సేవే పరమార్థం అనే నినాదంతో ప్రారంభించబడినటువంటి ప్రగతి సేవా సంస్థ ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి ఈ విధంగా సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక మా అధ్యక్షుడు చెప్పారు, డబ్బులు అందరికీ ఉంటుంది కానీ దానం చేసే గుణం కొద్దిమందికి ఉంటుందని. ఒకసారి ఒక సముద్రం అడిగిందంట నదిని, మా దగ్గరేమో చాలా నీళ్లు ఉన్నాయి, నది నువ్వు చాలా తక్కువ నీళ్లు ఉన్నాయి, కానీ నిన్ను మాత్రం అందరూ ఇష్టపడతారు, మమ్మల్ని ఎందుకు ఇష్టపడరు అంటే, నేనేం చేస్తానంటే ఒకసారి పాడుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒకరికి తీసుకుంటూ ఉంటాను, కాబట్టి నేను తీయగా ఉంటాను, నువ్వు తీసుకోవడమే తప్ప ఎవరికి ఇచ్చేది ఉండదు, కాబట్టి నీ నీళ్ళన్నీ ఉప్పుగానే ఉంటాయి, నేను ఇష్టపడరని చెప్పారంట. కాబట్టి అట్లా మంచి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అతి నిరుపేదలైన మా ముస్లిం కుటుంబాలని ఒక 60 మందిని గుర్తించి ఈరోజు పలసరుకులు అందజేస్తున్నాం. మేము సంస్థని స్థాపించినప్పటి నుంచి గత 4 సంవత్సరాల నుంచి ఈ రంజాన్ తోఫాని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాం. దీన్ని సహకరించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఈరోజు లలితా బ్రాండ్ రైస్ డిస్ట్రిబ్యూటర్స్, మంచి వ్యాపార దక్షత కలిగిన మా తమ్ముళ్ళు వెంకటేశ్వర, నారాయణ ఈ కార్యక్రమానికి ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు చంద్రశేఖర్, కాటూరు శ్రీనివాసులు, ఇబ్రహీం, రషీద్, రసూల్, కరిముల్లా, రాధయ్య, రాము, ప్రభాకర్, పోతిరెడ్డి పెంచలయ్య, మునిప్రసాద్, పిల్లల శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, నాగరాజు, యశ్వంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా పింఛన్ల నాటకం పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిందని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల్ కిషోర్ తెలిపారు. నెల్లూరులోని పాత పెద్ద ఆసుపత్రి వద్ద ఉన్న సచివాలయాలను నాయకులు సందర్శించి పింఛన్ల పంపిణీపై ఆరా తీశారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ 1వ తేదీ అందించాల్సిన నగదును 3వ తేదీ వరకు అందించకపోతే ప్రతిపక్షాల కుట్ర ఎలా అవుతుందని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ల నాటకం విషయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అంతంత మాత్రం కాదు, పూర్తిగా వైఫల్యమైంది. ఈ రోజున సచివాలయాలు దాదాపుగా 10 సచివాలయాలు సందర్శిస్తే 50 నుంచి 70% పెన్షన్లు పంపిణీ అయిపోయినాయి. నిధులు లేక, మీకు ఓడీలు విడుదల కాక నిన్నటిదాకా మీరు నాటకాలు ఆడారు. కొన్ని చోట్ల 2 గంటల పై ప్రాంతంలో నిధులు విడుదల చేసినప్పటికీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 50% పైన పెన్షన్ల పంపకాలు జరిగిపోయినాయి. ఇక్కడ ఒక సచివాలయంలో చూస్తే 75% పైన మన వైద్య అధికారులు అయితే ఏమి, మహిళా పోలీస్ అయితే ఏమి, వెల్ఫేర్ అయితే ఏమి, విఆర్ఓ గారు అయితే ఏమి, అందరూ కూడా జాగ్రత్తగా దగ్గరుండి ఇక్కడ పంచడం జరుగుతుంది. 70% నుంచి 90% దాకా ఈరోజే పూర్తయిపోతుంది. ఎవరైతే కథలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధికార సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉంది. ఊరికే నాటకాలు ఆడడం తప్పిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. ఈ పెన్షన్ల విషయంలో నాటకాలు ఆడుతూ ఈ ఎండల్లో మంచం మీద ఉన్న జనాల్ని, వృద్ధుల్ని సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోయేదానికి మీరు కారణం అవుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. చాలా సజావుగా జరుగుతుంది. ఎలక్షన్ టైంలో ఎవరైతే ఉపాధ్యాయులు వీళ్ళందరి చేత పంపిస్తున్నారో, అదేవిధంగా
మీరు బ్రాందీ షాపులు కాడ పెట్టిన సిబ్బందిని గవర్నమెంట్ అధికారులు కూడా ఇక్కడ పెడితే కూడా సరిపోతుంది. 3 వర్గాలు అంటే మన వెల్ఫేర్ అయితే ఏమి, ఆరోగ్య అధికారులు అయితే ఏమి, మహిళా పోలీస్ అయితే ఏమి, బీఆర్ఓలు అయితే ఏమి, దాదాపుగా 70% పంపకాలు పూర్తయినాయి. పంపకాల్లో ఇబ్బంది ఏమీ లేదు. ఊరికే నాటకాలు ఆడే ప్రభుత్వాన్ని ఇకనైనా ఈ మాటలు కప్పిపెట్టుకోవాలని నేను చూస్తున్నాను. కొన్ని చోట్ల సిస్టమ్స్ పనిచేయట్లేదు. నిన్న 2 గంటల ప్రాంతం దాకా కూడా కొన్ని చోట్ల నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు. మీరు నిధులు విడుదల చేయడమే తడవుగా అందరూ వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ వందలాది మందులు ఇక్కడ మన ప్రజలు వచ్చి పెన్షన్లు తీసుకోవడానికి వస్తే కనీసం టెంట్లు లేవు, ఎండ్లకి కనీస వస్తువులైన నీరు అటడి అందించే పరిస్థితి అయితే లేదు. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి కేవలం క్యాష్ చేసుకునే దానికే చూస్తుంది. ప్రజల కష్టాన్ని ఈ రోజున మనం చూసినట్లయితే సచివాలయం సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహకాల పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, చిరంజీవి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు మంచి చేశాం, వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించండి. నాయుడుపేట సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైకాపాని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం. నెల్లూరు నగరంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో జగజ్జీవన్ రామ్ కు వేర్వేరుగా ఘన నివాళులు అర్పించిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎంఆర్పీఎస్ నాయకులు. పేద ముస్లింలకు రంజాన్ తోఫా. గూడూరులోని బాలాజీనగర్ లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో దాతల సహకారంతో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన సంస్థ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.